ఆ కుర్చీ ఎవరికరా? నువ్వు కాలు పెట్టుకుంటా తెచ్చానన్న. నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా. ఓ స్మాల్ ఏమంటావా? బ్లార్జీ. ఓకే అన్న, ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చూడనే వాటరా అన్న. నీట్ ఓకే, కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మనలో కూడా రా పగలనక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తామని రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి? ఏంటండి? ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ 2 ఆవిడే ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి కుట్టింది. పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా అన్నయ్య, నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తుడిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాను. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. బాబు తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. నీలాగే నడుస్తున్నాడని వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం. ఇవాళ వాడే హీరో. ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ. ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది.
నరసింహ నీ డ్రెస్ ఇప్పు. నా డ్రెస్సా? ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇది వేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లని ఇస్తారా? అది కరెక్టే. సర్లే ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్ళటమే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో ఏ ప్లేమెట్ కారులోనో తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలా ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా రై. పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడేటి రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఇలా రా, దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే, దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చిలాగుందే, వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. శివమణ, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగటంలా ఉన్నాడు. అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు వందల కొద్ది ఫోన్లు లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతన్ని కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి. కాఫీ ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. ఏంట్రా చెయ్యి ఊపుతుంది, నీకు తెలుసా? అది చెయ్యి ఊపింది, నేను ఊపాను అంతే. ఏంటి శివమణి గారు, కాఫీ తాగుతున్నారా? మనం ఏం తాగితే దానికి ఎందుకురా, కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. టిఫిన్ బాగా చేసావు, ఎలా చేసావు? సిగ్గుతో ఏయ్, ఎదురింట్లో ఉన్న మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను. అదే వచ్చేయడానికి? అదితే బాలేదా అండి? టిఫిన్ బాగుంది, ఇలా ఇవ్వడం బాలా. కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి? ఇడ్లీలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఏదో అభిమానంతో తెచ్చాను. నువ్వు వచ్చింది మా మంచెట్లు చూడడానికి కాదు. రేయ్, ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావంటే తోలు తీస్తా. మీ గురువుకి బీపీ ఏమైనా ఉందా? బీపీ కాదు, నాకు కొంచెం మెంటల్. నాందేముందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు? నువ్వు కేరళ చూడడానికి వచ్చావు కదా, చూసి పో, లొల్లి పెట్టకు. బాయ్స్ ఫాలో మీ. అందరూ కూర్చోండి.
కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఎవరు రారా? ఓ, ఏయ్ అలీబాబా, నువ్వు రా. రారా. ఏయ్, రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. ఏయ్! ఆ! ఆ! నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దోళ్ళందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏం అన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్ చెప్పమ్మా. మీకో న్యాయం, మా యూత్కో న్యాయమా? రేయ్, నోరు మూసుకుని కూర్చో. అధ్యక్ష కూర్చో.